నశించాలి కేసీఆర్ మండి వైఖరి. పోరాడదాం ఆర్టీసీ న్యాయమైన డిమాండ్లు పరిష్కరించేంత వరకు. జోహార్లు ఆర్టీసీ అమర వీరులకు. జై తెలంగాణ, జై జై తెలంగాణ. అన్నలు అక్కలు, నిన్నటి వరకు ఆర్టీసీ కార్మికులతోటి చర్చలు ముచ్చటే లేదు, సవాలే లేదన్నా కేసీఆర్ ఇవాళ 6 ఈడీలతో కమిటీ వేసిందంట. నిన్నటి వరకు ఎందుకైనా మాట్లాడనన్నాడో ఇవాళ ఎందుకు కమిటీ వేసిండో మనందరికీ తెలుసు. హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. హైకోర్టు ఈ మొండి ముఖ్యమంత్రి, ఈ జగమొండి అనుకున్న కేసీఆర్ మొట్టికాయలేసింది కాబట్టి ఆయన ఒక మెట్టు దిగొచ్చి వేసిన అన్నాడు కానీ అబద్ధాలు ఆడుతున్నాడు. ఆర్టీసీ నాయకులంతా విలీనం అనే అంశాన్ని తీసేసుకుంటామన్నారట. ఇవాళ జేఏసీ నాయకులు అశ్వత్థామరెడ్డి గారు ప్రకటించిండ్రు, ఒక్క డిమాండ్ కూడా వదులుకునే ప్రసక్తే లేదు, పచ్చి అబద్ధాలు ఆడుతున్నారని. ఆయన ఏమంటుండంటే 21 డిమాండ్ల మీద చర్చలకు తీసుకుంటారట. ఈయన ఎవరండి డిమాండ్లు తీసేసేది? చర్చ చేసే తరీకనా? 5 డిమాండ్లు తీయనీకే ఆయనకు అధికారం ఉందా? చర్చలంటూ చేస్తే మొత్తం అన్ని డిమాండ్ల మీద చర్చలు జరపాలి. చర్చలు చేసిన జేఏసీ వాళ్ళు నిర్ణయించుకుంటారు ఏ డిమాండ్ల మీద ఏ రకమైనటువంటి స్టాండ్ తీసుకోవాలి. చర్చలంటూ జరిపితే పట్టు విడుపులు ఉంటాయేమో కానీ చర్చలకు ముందే ఇటువంటి షరతులు పెట్టడం దుర్మార్గం. ఇవాళ కేసీఆర్ ప్రభుత్వం ఎవరిని గౌరవించదు. ఆయన అనుకున్నాడు మీడియా నా చేతిలో ఉంది, ప్రతిపక్షాన్ని లొంగ తీసుకున్నా, మా ఎమ్మెల్యేలను ఓడించిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలని, వేరే పార్టీల ఎమ్మెల్యేలని కూడా నా అకౌంట్లో నా ఖాతాలో వేసుకున్నా. ఇవాళ తెలుగు మీడియా నాకు వ్యతిరేకంగా మాట్లాడేటోళ్ళు లేరు, 1-2 తప్ప, 2-3 పేపర్లు తప్ప, 2-3 ఛానళ్ళు తప్ప నాకు ఎదురు లేదు. నియంతృత్వం చేస్తా అనుకున్నాడు. నా నిరంకుశ పాలనలో, నా రాచరిక పాలనలో నేనేం మాట్లాడినా చెల్లుబాటు అవుతుంది అనుకున్నాడు. నేనేం చేసినా కూడా నడుస్తుంది అనుకున్నాడు. అయ్యా, మీడియాని నీ గుప్పట్లో పెట్టుకున్నట్లు మీడియా నేతల మీద నువ్వు కేసులు పెడితే జైల్లో పెట్టినట్టు, లేకుంటే ప్రతిపక్షాల నేతల్ని నువ్వు లొంగ తీసుకున్నట్టు పైసలు పడేసి అట్లా లొంగటోళ్ళు కాదు ఆర్టీసీ కార్మికులు అనేది గుర్తు తెచ్చుకోవాలా. నువ్వు పడేసేదానికి లొంగిపోనీకి ఇవాళ 19 రోజులుగా సమ్మె చేస్తలేదు ఆర్టీసీ సోదరులు సోదరీమణులు. ఆర్టీసీ కార్మికులు ప్రజా రవాణా వ్యవస్థని పరిరక్షించుకోవడానికి తెగించి పోరాడుతున్నారు. ఎట్లయితే తెలంగాణ సాధన కోసం, తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోవడం కోసం 27 రోజులు సమ్మె చేసి నువ్వే చెప్తివి ఆర్టీసీ పయ్య ఆనాడు తిరగలేదు కాబట్టి కేంద్రం మీద ఒత్తిడి వచ్చింది, సింగరేణి బగ్గుపెల్ల వెళ్ళలేదు, ఆర్టీసీ పయ్య తిరగలేదు, ఇంత మహత్తర పోరాటం అన్నావు. ఇవాళ అదే మహత్తర పోరాటం తెలంగాణ గడ్డ మీద సాగుతున్నది. మరి దశ పోరాటంతో తెలంగాణ వస్తే ఈనాడు ఆర్టీసీ కార్మికుల ఆత్మగౌరవ పోరాటం, తెలంగాణ ప్రజల ఆస్తుల పరిరక్షణ పోరాటం, ఆర్టీసీ రక్షణ పోరాటం ఇవాళ ఖచ్చితంగా విజయవంతం అవుతుందని, తెలంగాణ ప్రజల మద్దతుతో కొనసాగుతుందన్నది ఆయనకు అర్థమైంది కాబట్టి చర్చలని ముచ్చట మాట్లాడుతున్నాడు. ఆయన అంటుండు యూనియన్లు లేని ఆర్టీసీ కావాలంట. నేను మాట్లాడిండు కేబినెట్ సమావేశం పెట్టి, యూనియన్లు లేని ఆర్టీసీ కావాలంట. మరి గసంటాడివి ఆర్టీసీల యూనియన్ ఎందుకు పెట్టినావు? నియత లేని ముఖ్యమంత్రి, నీతి లేని మాటలు మాట్లాడుతున్నాడు కేసీఆర్. ఆర్టీసీలో ఆనాడు యూనియన్ పెడతాడు, సింగరేణిలో యూనియన్ పెడతాడు, ఇవాళంట యూనియన్ లేని ఆర్టీసీని లాభాల పాటలు పండిస్తాడంట. యూనియన్ లేని ఆర్టీసీ పెట్టి లాభాల పంటలు పండించడానికి ఆర్టీసీని అయ్యగారు జాగీర్ అనుకున్నావా? నీ సొంత ఆస్తి అనుకున్నావా? నీ సొంత పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ అనుకున్నావా? ఇవాళ తెలంగాణ ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఇది నీ సొంత పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ కాదు, ఆర్టీసీ కేసీఆర్ లిమిటెడ్ కంపెనీ కాదు. నువ్వు సొంత లాభాలు తీసుకురావడానికి నువ్వు కొంతమంది కార్పొరేట్లకి ఆర్టీసీని అప్పగించి 50% ప్రైవేటీకరణ అంట. చాలా మాట్లాడుతుంది. 50% కన్నా
1% ఎక్కువ అవుతుంట. 50% ప్రైవేటీకరణ చేయడానికి ఈ ఆర్టీసీ నువ్వు మొదలుపెట్టిందా? ఈ ఆర్టీసీ కార్మికుల్ని నువ్వు నియమించినవా? 50,000 మందిలో ఒక్కళ్ళన్నా ఆయన పోస్టింగ్ ఇచ్చిందా? ఇవాళ పోస్టింగ్ ఇచ్చే హక్కు ఆయనకెవడిచ్చిండు? ఆయనకి ఏ రకంగా ఉన్నది? కేసీఆర్ కి మెట్టికాయలు వేస్తుంది హైకోర్టు. ఒక్కొక్క విషయం స్పష్టంగా మాట్లాడింది. ఇది న్యాయబద్ధమైన సమ్మె అన్నది, ఇది ప్రజాస్వామిక హక్కులు అన్నది, చర్చలకి పిలవాలన్నది. మీ సమ్మె, మీరు పెట్టిన డిమాండ్లు అన్ని కూడా సంపూర్ణంగా ఆమోదయోగ్యం. ఇవి అన్ని కూడా న్యాయబద్ధమని సాక్షాత్తు చీఫ్ జస్టిస్ ఆఫ్ హైదరాబాద్, చీఫ్ జస్టిస్ ఆఫ్ తెలంగాణ స్పష్టంగా చెప్పిండు. మీ అడిషనల్ జనరల్, మీ అడ్వకేట్ జనరల్ మీకు దిక్కు లేదు. మీ మోసాలు, మీ కుయుక్తులు, నీ కుట్రలు చూడలేక అడ్వకేట్ జనరల్ రాజీనామా పెడితే ఇవాళ మీ అడిషనల్ జనరల్ పెట్టుకుని ఒక్క మాట మాట్లాడుతుండా, అబద్ధాలు మాట్లాడుతుండు. సీఎం ఎట్లా మాట్లాడుతుండో అంతకన్నా ఎక్కువగా అడిషనల్ జనరల్ గా ఉన్న రామచంద్రరావు వాళ్ళ కోర్టులో పచ్చి అబద్ధాలు ఆడుతుండు. కానీ చౌహాన్ గారు, సిజే చౌహాన్ గారు అడిగిన ఒక్క ప్రశ్న కూడా సమాధానం ఇవ్వలేని పరిస్థితిలో నీళ్లు నవలుతున్నాడు. నైతికంగా చౌహాన్ గారు ఆర్టీసీ సమ్మె ఎంత న్యాయమైనదో, ఎంత అద్భుతమైనదో ఆయన అన్నాడు. వాళ్ళ జీతాలు ఎట్లా, జీతాలు లేకుంటే వాళ్ళ తిండి ఎట్లా, వాళ్ళ తిప్పలు ఎట్లా, వాళ్ళ బతుకు ఎట్లా, వాళ్ళ పిల్లల ఆరోగ్యాలు ఎట్లా, వాళ్ళ చదువులు ఎట్లా అని మాట్లాడుతుంటే ఒక్క దానికి కూడా సమాధానం ఇవ్వని ఈ రాష్ట్ర అడిషనల్ జనరల్ నిస్సిగ్గుగా ఇవాళ కేసీఆర్ మాటలు పట్టుకుని హైకోర్టులో ఇజ్జత్ పోగొట్టుకుంటున్నాడు. రేపు 28వ తారీఖున ఇజ్జత్ పోగొట్టుకోవడం ఈ తెలంగాణ ప్రభుత్వానికి జరగనున్నది. ఈ లోపల నిర్ణయం తీసుకుంటే మంచిది. ఇది మొత్తం ప్రజల మద్దతుతో సాగుతున్న సమ్మె. అన్ని ప్రతిపక్ష పార్టీలు కూడా మద్దతు ఇస్తున్నటువంటి పోరాటం. ఇది తెలంగాణ ప్రజల పోరాటం, ఆర్టీసీ పరిరక్షణ పోరాటం. అందుకే మేము చెప్తున్నాం, ప్రైవేటీకరణ ఎవరన్నా కూడా అది అన్యాయమే. ప్రపంచంలో ఎక్కడ కూడా రవాణా వ్యవస్థ పబ్లిక్ రంగంలోనే ఉంది. అమెరికాలో, మొత్తం యూరోప్ లో ఎక్కడ కూడా 2004లోనే నేను యూరోప్ వెళ్తే అక్కడ లక్షలాది మంది ప్రజలు రోడ్ల మీదకి వచ్చి పెద్ద పోరాటం చేస్తున్నారు, ర్యాలీ తీస్తున్నారు. ఎందుకంటే వాటర్ అండ్ ఎలక్ట్రిసిటీ అండ్ ట్రాన్స్పోర్టేషన్ ప్రైవేటైజ్ చేస్తామని ఫ్రాన్స్ లో అంటే 5 లక్షల మంది ఆ రోజు ర్యాలీలో ఉంటే మేము చూసాం. ఇవాళ అమెరికాలో సైతం మొత్తం రవాణా వ్యవస్థ ప్రజల పరంగా ఉన్నది. కాబట్టి ఎక్కడా లేని ప్రైవేటైజేషన్ ఇండియాలో ఎవరు చేస్తామన్నా, కేంద్ర ప్రభుత్వం చేస్తామన్నా, రాష్ట్ర ప్రభుత్వం చేస్తామన్నా వ్యతిరేకించాలా. అది రైల్వేస్ అయినా, బిఎస్ఎన్ఎల్ అయినా, ఆర్టీసీ అయినా, ఇవి ఏవి వ్యక్తులకు, ప్రైవేట్ సంస్థలకు అప్పు చెప్పడానికి వీల్లేదు. ఇది ప్రజల పరం, ఇది ప్రజల ఆస్తులు, ఇది పబ్లిక్ రంగంగానే ఉండాలని చెప్తూ మన ఆర్టీసీ కోసం, ఆర్టీసీ పరిరక్షణ కోసం మనం చేసే ఈ పోరాటం, ఆర్టీసీ మిత్రులు, సోదరులు, అన్ని యూనియన్లు ఏకమై చేస్తున్న ఈ పోరాటం విజయవంతమయ్యేంత వరకు కూడా కొనసాగిద్దాం. సిపిఎంఎల్ డెమోక్రసీ మద్దతు, ప్రగతిశీల మహిళా సంఘం మద్దతు తెలియజేస్తూ రేపు ఉదయం 11 గంటలకి ఇందిరా పార్క్ దగ్గర మహిళా సిబ్బందితో మహిళా సంఘాల ఆధ్వర్యంలో ధర్నా ఉన్నది. దాన్ని జయప్రదం చేయవలసిందిగా అందరికీ విజ్ఞప్తి చేస్తూ రేపటి రోజు రేపటి దీని తర్వాత కూడా కొనసాగే అన్ని కార్యక్రమాల్లో కూడా మహిళలుగా పెద్ద ఎత్తున పాల్గొన్నామని చెప్తూ అశోక్ రెడ్డి గారికి, జేఏసీకి కృతజ్ఞతలు చెప్తూ మహిళలు ఓడ్చుంటుంది. రేపు మహిళలు దీక్ష ఓడ్చుంటారు, మహిళా సంఘాలు ఓడ్చుంటారు. మనం కూడా అక్కడ ఉండాలి అందరం. ఎందుకంటే ముఖ్యమంత్రి చెప్తున్నారంట ఓన్లీ 30% వాళ్ళు సమ్మెలో పాల్గొంటారు, అందరూ ఇంట్లో పట్టుకుంటారంట. రేపు ఆడ 70% చెప్పాలి మనం. ఓకే, అందరూ రావాలి, అందరూ రావాలి. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.